పేతురు మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. పేతురు గారు అపోస్తలులు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకుండా పెద్ద విశేషం ఏం కాదు అంటున్నాడు. ఏమండి, చక్కగా సాగిపోతున్న జీవితంలో భయంకరమైన కుదుపులు వస్తే వింత కాదా? ఊహించని కష్టాలు వస్తే వింత కాదా? భయంకరమైన పరిస్థితులు వస్తే వింత కాదా? అవి కూడా కష్టాలు, శోధనలు, శ్రమలు సహజం, అలా అంటలేదు. అగ్ని వంటి మహాశ్రమ అంటే నిలువెల్ల మనల్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని తగలట్టేసే అంత శ్రమలు. అగ్ని వంటి మహాశ్రమ అంటే అదే పిక్స్ కదా, ఇక అదే తారాస్థాయి కదా. అంత భయంకరమైన శ్రమలు మీకు వస్తే ఒక వింతలాగా ఫీల్ అవ్వద్దు. మామూలే కదా, సహజమే కదా, అందులో పెద్ద వింత ఏముందన్నాడు ఏంటండి? క్రైస్తవ జీవితానికి, సేవకుని జీవితానికి, విశ్వాస జీవితానికి శ్రమలు సహజం, శ్రమలు వింత కాదు. కానీ వింత ఏంటో తెలుసా? మీరెవరు ఆమెను అనకపోవడం. ఎందుకంటే శ్రమలు సహజం అన్నదానికి ఎవడు ఆమెను అంటాడు? శ్రమలు పోతాయి అంటే ఐ రిసీవ్. కానీ ఇక్కడ ఏంటంటే శ్రమలు అనేది శాపం కాదు. శ్రమలు అనేది ఒక పరీక్ష. అది పాస్ అయితే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తాం. మంచి విద్యార్థికి పరీక్షలు ఎంత సహజమో ఉత్తీర్ణ అవడం కూడా అంతే సహజం కదా. పరీక్షలు రాగానే బెంగెట్టుకుంటాడు దొంగ విద్యార్థి కదా. పరీక్షలు వాయిదా పడితే సంతోషపడతాడు దొంగ విద్యార్థి. పరీక్షలు వాయిదా పడితే ఏడుస్తారు మంచి విద్యార్థులు. మంచిగా ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు వాయిదా వేశారు అని బాధపడిపోతారు వాళ్ళు. మనం ఏ రకం? కనుక దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను ఏంటంటే శ్రమలు రావటం, కష్టాలు రావటం క్రైస్తవానికి సహజమే, కానీ వింతేమి. అగ్ని వంటి మహాశ్రమలు వస్తూ కూడా వింత కాదంటే చిన్న చేతకాటికి మనం బెమ్మేలు ఎత్తిపోయి, శ్రమలు మామూలే, కష్టాలు మామూలే భూమి మీద. అయితే ఇవి తారాస్థాయికి వెళ్ళిపోయి అగ్ని వంటి మహాశ్రమలుగా మారితే కూడా అది కూడా వింత కాదు. మరి ఏమండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు ఏమన్నాడు? 10వ వచనంలో నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అన్నాడు. అసలు ఆల్దే పరలోకం అన్నాడు. ఆమేన్. అంటే కేవలం నువ్వు సత్యంగా బతికినందుకు, నీతిగా బతికినందుకు, అబద్ధం ఆడినందుకు, మోసం చేయనందుకు, పాపులతో కలవనందుకు, దుష్టుల సాంగత్యం చేయనందుకు, వ్యభిచారులతో పొందు చేయనందుకు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నందుకే వాళ్ళు విరోధులై నిన్ను బాధలు పెడుతుంటే నువ్వు ధన్యుడివి, ఒక్క పాయింట్ మీద పరలోకం వెళ్ళిపోతావు అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? నీతి నిమిత్తము అయిపోయిన తర్వాత నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించిన పరలోకమందు మీ ఫలం అధికమగును. గుర్తుపెట్టుకో, శ్రమలు సహిస్తే తప్పకుండా విడుదల వచ్చుద్ది. శ్రమలో సంతోషిస్తేనే పరలోకంలో అధిక ఫలం వచ్చుద్ది. శ్రమ వచ్చాక సహించక ఏం చేస్తావు? దాని పెద్ద మార్కులు ఏం రావు. నీకు అర్థమైందా? గబుక్కుని ప్రయాణంలో కింద పడ్డావు, బండి మీద దెబ్బ తగిలింది, నాకు కుదరదు, నేను ఒప్పుకున్నాడు, ఏం చేస్తా? వచ్చినట్టు అది తగ్గదాకా 1 వారం 10 రోజులు ఆగాల, అవసరమైతే కొంటాలి, లేకపోతే కుదురుకు కూర్చోవాలా. శ్రమ వచ్చాక సహజం, సహించడం అనేది క్వైట్ న్యాచురల్ అండి. ఎన్నో శ్రమలు సహించబడి ఏం చేస్తావు? ఓ కట్టునొప్పి వచ్చేస్తున్నా, నేను ఒప్పుకోనంటే అది అసలు ఏంది కదా. శ్రమ వచ్చాక సహించడము సహజం. అందులో విపరీతమైన ఆశీర్వాదం లేదు, కొంచెమే ఉంటుంది. కానీ అందులో సహించగలిగితే బాధను పంటి దిగున దిగమింగి చిరునవ్వులు నవ్వుతూ, నాకు ఎన్ని బాధలు వచ్చినా నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు, చాలు నాకు ఇదే. సింపుల్. పేతురు చెరలో ఉన్నాడు, పౌలు చెరలో ఉన్నాడు. పేతురు పడుకున్నాడు, ఒక్కడే బయటకు వచ్చాడు. పౌలు పాటలు పాడాడు, మొత్తం బయట తెచ్చాడు. సింపుల్ సూత్రం. సహిస్తే నీకే, స్తుతిస్తే ఇంకా చాలామందికి. ఏమంటలేదుగా మీరు ఇవాళ? కనుక క్రైస్తవ జీవితానికి శ్రమలు సహజమా, విపరీతమా? ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవిస్తే ఏదో ఒక వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకండి. నిత్యత్వం మీద, పరలోకం మీద, కిరీటం మీద, సింహాసనం మీద, బహుమానం మీద ఎలాంటి విశ్వాసం, నిరీక్షణ లేనివాడే మనుషులు రాకపోతే మానులు కొత్తయా అంటే నువ్వు పరలోకం ఉందని నమ్ముతావు, దేవుడు బహుమానం ఇస్తాడు నమ్ముతావు, సింహాసనం నమ్ముతావు, కిరీటం నమ్ముతావు. ఇవన్నీ తేరగి ఎందుకు ఇచ్చేస్తారు నీకు?
ఏమి సహించకపోతే మాట్లాడరండి, ఊరిని చేస్తారా? ఆదివారం కేవలం చర్చికొచ్చి క్రీస్తుకు ఒక సాక్ష్యం చెప్పకుండా, ఆయన పేరట సువార్త ప్రకటించకుండా, నా ఆత్మ సంపాదించకుండా, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడకుండా, ఆయన నామ నిమిత్తం నిందించబడకుండా, హింసించబడకుండా, అసలు ₹10 సువార్త చేయకుండా, ఒక ఆత్మకు సాక్ష్యం పంచుకోకుండా, పరలోకము నా దేశము, వెళ్ళు బాబు. అసలు ఏమన్నా ఉండాలి కదండి. నువ్వు స్కూల్లో జాయిన్ అయినంత మాత్రానే టాప్ ర్యాంకర్గా ఫోటో పేపర్లో పడుతుందంటే ఏమర్థం? చదువుకోవద్దా? పోటీ తట్టుకునేంత స్పిరిట్ నీలో ఉండొద్దా? శ్రద్ధ ఉండొద్దా? అగ్ని వంటి మహాశ్రమలు కూడా వింత కాదండి, మామూలదే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్. There is nothing to feel surprise. My goodness, what is this? That's quite natural. Amen? మరి ఏంటి వింత? శ్రమలు కాదంట. 14:22 ఎక్కడ? అపోస్తలుల కార్యాలు 14:22లో ఏమంటాడు తెలిసినా? ప్రియులారా, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. దానికి ఉన్న ముందున్న ఒక నాకు చాలా ఇంట్రెస్ట్. అప్పుడు పౌలు వారి మనస్సులను దృఢపరచి, అదే మీరు ధైర్యంగా ఉండాలి నాన్న, గట్టిగా ఉండాలి నాన్న, బలహీనం అవ్వకుండా అని చాలాసేపు ముందు మనసులు దృఢపరిచాడు శిష్యుల్ని. వార్మప్ చేశాడు, ఎక్సర్సైజ్ అన్నమాట, అసలు వెయిట్ లిఫ్ట్ చేయడానికి. ఇవన్నీ చేసి 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 అంటాడు, ఏంటి సార్ ఇంతగా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి సార్ అంటే, శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళవు నాన్న. That is how to teach the church somebody. You need to prepare them first. శిష్యుల మనసులను దృఢపరిచి అప్పుడు చెప్తున్నాడు, నానా మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి నాన్న. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే సుఖభోగాలు కాదు నాన్న, వట్టి మాటలు కాదు నాన్న, కొంచెం పోరాటం ఉంటుందిరా. ఇది ఇరుకు మార్గం నాన్న, ఇందులో సుఖభోగాలు ఉండవు నాన్న. చిన్న మార్పు తెలుసుకోండి. ఐగుప్తును వదిలిపెట్టాం, బయటకు వచ్చాం, మళ్ళీ అటాక్ చేసే ఛాన్స్ లేకుండా వాళ్ళని చంపేశాడు, సముద్రం మూసేశాడు. ఇక టెన్షన్ లేదు, ఇక వెళ్తామే. నడవాలా వద్దా? ఆహారం గ్యారెంటీ ఉందా? ఉంది. నీరు గ్యారెంటీ ఉందా? ఉంది. నీడ గ్యారెంటీ ఉందా? ఉంది. వెలుగు గ్యారెంటీ ఉందా? ఉంది. అన్నీ అప్పనమేనండి, అన్నీ ఫ్రీ. మనకి ఇబ్బంది ఏంటి? అదేగా అడిగేది. అన్నీ అప్పనంగా ఇచ్చాక ఎదరికెళ్ళక వెనక్కి తిరుగుతున్నావు, అదే పాయింట్. నువ్వు ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, ఎడారి దాటాలి, యోర్దాను దాటాలి, ఎరుకో దాటాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. దేవుని వాక్యంలో మీ దృష్టికి తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే, అక్కడికి వెళ్ళాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, అది మరీ పెద్ద మాట, విపరీతమైన మాట, తీవ్రమైన మాట. మొట్టమొదటిసారి నా కళ్ళు తెరవబడ్డప్పుడు ఆ వాక్యం చూసి ఓరి నాయన అనిపించింది నాకు. ఎంత పెద్ద మాట చదువునానా? 2:10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ పూర్ణుని చేయుట ఆయనకు పరమ తండ్రికి తగునంట. అంటే పరమ తండ్రి ఏం చేశారంట? యేసు ప్రభువుని మనకు వరంగా ఇచ్చారట, మనకి దానంగా ఇచ్చారట, వారి యందు మన పాపానికి శిక్ష వేశారట, వారి ద్వారా పాతాళంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించడం ద్వారా శిక్షను పూర్తి చేశారట, చావును తంపి తిరిగి లేచారట. ఇవన్నీ చెబుతూ ఎంత ఎటువంటి అన్ని శ్రమలు పెట్టకుండా ఉంటే బాగుండదండి, సొంత కుమారుడు కదండి, మరీ బొత్తిగాని అంటే అన్నాడంట, తనను పరిపూర్ణుడిగా చేయుటకే ఈ శ్రమల గుండా నడిపించాను. శక్తి లేక కాదు, అధికారం, ఆయనకన్నా అధికారం పైన ఇంకెవరు ఉంటుంది? ఆయన ఏది మాట్లాడితే అదే శాసనం కదా. ఇప్పుడు సైతాన్ని కూడా ఆయన నర్మయ్య అంటే అయిపోద్ది, పెద్ద పెద్ద విశేషం కాదు. ప్రభు అయిన దేవునికి మాత్రం మొక్కలే అతలు పెద్ద విశేషమేం కాదు ఆడితో. కానీ తన సొంత కుమారుని కూడా పరమ తండ్రి శ్రమల ద్వారా పరిపూర్ణము సంపూర్ణంగా చేశాడంట. నీవు పరిపూర్ణుడు ఒకటుకు కోరిన ఎడల శ్రమల ద్వారా ప్రయాణించే.
అంటే ఇప్పుడు ఏం తేలుతుందో మనకి? శ్రమలు అనివార్యం, శ్రమలు సహజం, శ్రమలే ఉన్నతికి మూలం. శ్రమల ద్వారానే ఒక్కొక్క నిచ్చెనెక్కి పైకి ఎక్కగలం, శ్రమల ద్వారానే సంపూర్ణం అవ్వగలం. మరి ఇంక వింతే ఉంది? అది సహజం, అదే ప్రాసెస్, అదే ప్రాస్పెరిటీ సీక్రెట్, ఇంకేమీ లేదు. యేసు రక్తమే. రైట్. ఇప్పుడు నా పాయింట్, శ్రమలన్నీ సహజమే అయితే, అన్నీ మామూలు అయితే మరి వింత ఏంటి? మూలవాక్యానికి రండి. ప్రియులారా, అగ్ని వంటి ఒక మహాశ్రమ మీకు సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు భావించకండి. ఇప్పుడు చదువు, కంటిన్యూ చేయి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే రేపొద్దున ప్రత్యక్షమైనప్పుడంట, యేసుని ఎదుర్కొన్నప్పుడంట, యేసుని ఎదుర్కొన్నప్పుడంట ఆయన మహిమలో మనకు కూడా కాస్త వాటా దొరుకుద్దట. అందుకోసమే ఇప్పుడు శ్రమ పడుతున్నామని ఆనందపడిపోండి, ఎంజాయ్ చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడి మీరు ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా. అంటే ఆయన మహిమ ప్రత్యక్షపరచినప్పుడు నాకు ఆనందము, సంతోషము అక్కడ కలగబోతుంది. దాని నిమిత్తమే ఇప్పుడు శ్రమ పడుతున్నాను. ఇప్పుడు శ్రమలో పాలివాణయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఆయన మహిమలో కూడా పాలివాడిని అవుతాను అన్న నిశ్చయత కలిగి ఆనందపడాలంట. హలో, శ్రమలు రావడం సహజం, చాలా సహజం. కానీ శ్రమలలో నువ్వు ఆనందించగలిగితే దానికి ఒక మహిమ వస్తుందంట. ఏదో ఒక వింత సంభవించినట్టుగా భావించొద్దు, ఏదో ఒక మహిమ రాబోతున్నందుకు ఆనందించండి అంటాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు శ్రమపరచబడ్డట్టే మనం కూడా శ్రమపరచబడితే ఆయన మహిమలోకి వెళ్ళినట్టు మనం కూడా మహిమలోకి వెళ్తాం. ఆయనతో పాటు ఆనందించ నిమిత్తము ఆయనతో పాటు శ్రమ పడుతున్నామని సంతోషపడిపోండి అన్నాడు. దాని కింది వచ్చిన ఏమన్నాడంటే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు శ్రమలో నుండి ఎవరికైనా వస్తున్నాయి పోతున్నాయి. నాకు అలాగా వచ్చిన శ్రమ వచ్చినట్టు ఉండిపోతుందని ఇంక వెళ్తలేదండి బాబు. ఈ శ్రమ తిష్ట వేసింది, శ్రమ ఇల్లు కట్టు కూర్చుంది, శ్రమ పర్మినెంట్ అయిపోయింది. కాదు 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 అక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, మీరు అలాగూ శ్రమల్లో ఉంటేనంట మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మేము నిలిచి ఉంటాడంట. సుఖభోగాలు ఉన్నవాడికి, నవ్వుతూ తుల్లుతా బతుకుతున్న వాడి మీద దేవుని ఆత్మ కాదు, శ్రమానుభవంలో ఉన్నవాడి మీద అంట దేవుని ఆత్మ, మహిమా స్వరూపి ఆత్మ మీ మీద ఉంటున్నాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే, శ్రమలు రావడం సహజం, వింత కాదు. కానీ శ్రమల్లో సంతోషించడం వింత. కష్టాలు వస్తున్నప్పటికీ మహిమ స్వరూపక దేవుని ఆత్మ నా మీద నిలుస్తున్నాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అది లోకానికి ఒక వింత. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2-3 వచ్చింది. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. ఎన్నోసార్లు మనం వ్యాఖ్యానం చెప్పుకున్నట్లుగా పర్వత ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో ఏ మనుషుని ప్రమేయం లేకుండానే ఎక్కడైనా నిప్పు రవ్వ పుట్టడం, అగ్ని అంటుకోవడం పెద్ద వింత కాదు, సహజం. చెట్ల మధ్య రాపిడికే నిప్పురవ్వ పుట్టిన సందర్భాలు కొన్ని ఆ రకమై ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మోషే ఆ పర్వతం మీద తిరుగుతున్నప్పుడు అగ్ని వలన ఒక పొద మండుచున్నది. దాన్ని గమనించాడు కానీ పెద్దగా పట్టించుకోలే. కారణం ఏంటంటే ఇది సహజం. అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో నిప్పు రగులుకోవడం, ఏదో చెట్టు తగలబట్టడం మామూలు విషయం. అది దానికి ఎందుకు బెంబలేదు పోవటం. నా గొర్రె పిల్లలు ఏది అందులో పడి తగలబడి సాగకుండా కాపాడుకుంటే చాలు అనుకున్నాడు. కానీ ఉదయం చూశాడు 10 అయిపోతుంది, 12 అయిపోతుంది, ఇంకా మండుతుంది. ఇంతసేపు మండుతుంటే కూడా వింత కాదు, ఎంతగా మండుతున్నా పొద కాలకపోవడం వింత. స్తోత్రం చెప్పండి. మోషే లాంటి మహానుభావుడు కూడా
ఈ పొద ఎలా కాలిపోలేదో ఆ తొట్టు వెళ్ళి గొప్ప వింతను చూసింది అనుకోవాలంటే కాసేపుడికో కూసేపుడికి ఎలాగో కాలిపోద్దనే చూస్తున్నారు అందరూ. మోషే లాంటి పెద్ద ఆయన మంచోడు కూడా ఇంకా అయిపోయింది దీని సంగతి. నీకు వచ్చిన కష్టాలకి, నీకు వచ్చిన రోగాలకి, నీకు వచ్చిన ఇబ్బందులకి, నీ కుటుంబం జరిగిన దాడికి ఇంక లేరు, మొత్తం చరిత్రలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు, ఇక వాళ్ళ పేర్లు మాసిపోయినాయి అనుకున్నారు చూసేవాళ్ళు. అలాంటి పోరాటాలు వచ్చినాయి. అగ్ని వంటి మహాశ్రమ బగ 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 మండిపోతుంటే అగ్ని చేత పొద మండడం వింత కాదు. ఎంతగా మండిన ఒక్క ఆకు కూడా కాలకపోవడం, పచ్చగానే ఉండడం వింత. అది వింత. నీ జీతానికి, నీకున్న ఖర్చులకి, పిల్లలు చదివే చదువులకి, వచ్చే అనారోగ్య సమస్యలకి అసలు ఏడ మ్యాచ్ అయింది? ఎప్పుడో చేతులు ఎత్తేసిన పరిస్థితి. నా వల్ల కాదు బాబు అని దండం పెట్టేసిన పరిస్థితి. మరి ఏంటి సహజంగా విచిత్రంగా పిల్లలు ఎంత చదువుకున్నారు, ఈ పొజిషన్కి వచ్చారు, సంపాదిస్తున్నారు, సమాజంలో గౌరవ స్థానానికి వచ్చారు. ఎట్టా? కష్టాలు వింత కాదు, ఇన్ని కష్టాలు ఉండి ఈ రేంజ్కి రావడం వింత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలకించండి. అగ్ని వంటి మహాశ్రమం మీకు వస్తే వింత కాదు. మరి ఏంటి వింత? ఎంతసేపటికి అగ్ని చేత భగభగ మండిపోతున్న పొద కాలకపోవడం వింత. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాల పరులు వచ్చినా కుటుంబం నాశనం కాట్లా, ఆ ఇల్లు పతనం కాట్లా, అందరూ పచ్చగానే ఉన్నారు, వర్ధిల్లుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో దెబ్బ తగిలినట్టుగానే కనపడుతుంది, కానీ అందరు బాగానే ఉన్నారు. ఈ దెబ్బకి ఆ కుటుంబం నాశనం అయిపోయింది, లేవలేదు, మళ్ళీ బాగానే ఉన్నారు. అగ్ని చేత మండడం వింత కాదు, ఎంత మండిన ఒక్క ఆకు కూడా కాలకపోవడం వింత. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా వింత కాదు. మరి ఏంటి వింత? ఏంటి ఆశ్చర్యపోవాల్సింది? మొదటి మాట, ఎంత మండినా కాలకపోవడం వింత. ఓకే, నెక్స్ట్ దానికి వద్దాం. నెక్స్ట్ మాట చెప్పుకుందాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో గలతీ పత్రిక 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఒక్క మనిషికి ఇన్ని కష్టాలా, ఒకే సంవత్సరం ఇన్ని పోరాటాలా అని ఆశ్చర్యం అవ్వలేదంట. మామూలే కదా అన్నారట. మళ్ళీ చెప్తున్నా బిడ్డలారా, శ్రమలు వింత కాదు. మరి ఏమిటి వింత? ఎన్ని శ్రమలు వచ్చినా కాలిపోకుండా పచ్చగా నిలబట్టమే వింత. నెక్స్ట్ లెవెల్కి వస్తున్నాం. ఏంటది? పౌలు గారు ఆశ్చర్యపోయి ఇదేం వింతరా, ఇదే విచిత్రం తలపట్టుకున్నాడు గలతీ సంఘాన్ని చూసి. ఎందుకని? సహోదరులారా, మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలాంటి బోధ మీకు నేర్పాం, ఎలాంటి మార్గం మీకు వేసాం, ఎలాంటి ఉపదేశంలో నడిపించాం, ఎలాంటి క్రమాల్లో మిమ్మల్ని పెంచాం, ఏ పునాది మీరు కట్టబడ్డాం, ఏ పొలములో పెంచాం, ఏ బండ నుంచి ఎక్కబడ్డాం, ఇన్ని చేశాం కదా నీకు. మళ్ళీ అడెవడో వచ్చి కొత్తగా ఒక మాట చెప్తే ఎందుకంటే తిరిగిపోయావు నువ్వు? సహోదరులారా, మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరుగుట నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అది ఏదో ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కొంతమంది తీసుకొచ్చారంట. పౌలు గారు అంటే ఏమీ టార్గెట్ లేదురా, వాళ్ళు క్రీస్తు సువార్తను చెరపగోరి ఇలాంటి బోధలు పట్టుకొచ్చారు. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తిరిగిపోయారు ఏందిరా? ఆశ్చర్యపోతున్నాడు పౌలు గారు. కష్టాలకు ఆశ్చర్యపోయాడు. జైలు వేస్తే ఒక దయ్యాన్ని ఎల్లగొడితే జైల్లో పెట్టేశారు ఏంటండి, బెత్తాలతో కొడతారండి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇది మామూలే, ఇది వింత కాదు అసలు, ఇది మామూలే. లోకము నన్ను ద్వేషింది కానీ మిమ్మల్ని కూడా ద్వేషింది, అది మీద మామూలే, పెద్ద వింతేం కాదని చెప్పాడు యేసు ప్రభు. క్రైస్తవునికి శ్రమలు సహజం, వింత కాదు. కానీ ఎన్ని కష్టములు వచ్చినా పొద కాలకపోవటమే వింత. రెండవది, అపోస్తల బోధ, ఉపదేశం, అభిషేకం, ఇవన్నీ వింత కాదు. ఇలాంటి పునాది మీద కట్టబడి అపోస్తలుడు పౌలు పేతురు గారి బోధలో పెరిగి కొత్తగా ఒక బోధ చేయగానే అటు తిరిగిపోవటం వింత. ఒకటి దేవుని రాజ్యం 1924లో వచ్చేసింది అంటాడు, ఒకటి ఎప్పుడో రాకడైపోయింది అంటాడు, ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉన్నామంటాడు. ఇంకొకడు చర్చ 1000 ఏళ్ళ పరిపాలన రావాలి, ఇప్పుడప్పుడే కుదరదు అంటాడు. ఇంకొకడు దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం, మళ్ళీ 1000 ఏళ్ళు అంటావేంటే, 1000 లేదా 500 లేదా
మొత్తం కంప్లీట్గా ఇదే అంటాడు ఒకడు. భూమి మీద అటు ఇటు తిరుగుతా ఏదో ఒక కొత్త దయ్యం చెప్తుంది, వాక్యం పట్టుకొని ఆడవాలి మనం. అందుకే రోజు చదువుకుంటుంటే బైబిల్ రోజుకు 1 గంట 10 అధ్యాయాలని చదువుకుంటే ఎవడేది చెప్తే వినే నమ్మేసే పరిస్థితి రాదు కదా. వాక్యంలో లేదు కదా, తప్పు కదా. ఈ 10 అధ్యాయాలు చదవటం 1 గంట చదవటం కంటే ముఖ్యం 10 ప్రసంగాలు వినేత్తం ముఖ్యం మనకి. టీవీలో ఎవడో ఒకటి వాక్యం పెట్టేసి వంట చేసుకుంటాయి, బట్టలు ఉతుక్కుంటా, ఇల్లు తుడుచుకుంటా, మధ్య మధ్యలో ఆమేన్ అనుకుంటా. ఇంక మరి మన పని మనం చేసుకుంటే ఏదో ఒక మాట అన్నా పడుతుంది కదండి. ఆ మాట పొరపాటున అబద్ధపోత అయితే వచ్చినాయి కష్టాలు. ఇక మొదలు ఉపవాసములతో జాగ్రత్తలు భజన. ఉపవాసం యోధులకి మనకు కాదు, ఎవరు చెప్పాడు? మన మనోడు చంపేతనాడు ఉపవాసుకోవడం అని. వీడికి ఇది నచ్చింది ఎందుకంటే తిండికి ఆగలేడు. ఆడు భోజనం చేయకూడదన్నాడని గ్లాసు నిండా లస్సీ తాగేసి వచ్చేటాడు, అరటిపళ్ళు జ్యూస్ తాగేసి వచ్చాడు, మ్యాంగో లస్సీ, బనానా లస్సీ. ఎందుకంటే ఉత్తి పెరుగు వీడికి ఆనందం. 2 అరటిపళ్ళు 1 మామిడికాయ వేస్తే ఆయన తాగేసి ఫాస్టింగ్ కదన్నా జ్యూస్ తాగేసి వచ్చాడు అంతే. అది ఎంత బలవర్ధకమైన ఆహారం రా. 1/2 కేజీ పెరుగులో 2 అరటిపళ్ళు వేసుకొని తినేసి, అంటే పంటితో కొరికితేనేమో ఉపవాసం వ్రతం చెడిపోయినట్టు, అందులో తిప్పేసి గటగటగట తాగేస్తే ఉపవాసం వ్రతం సూపర్గా. ఇన్ని తెలివితేటలు. మళ్ళీ ఈ బలం సాల్తలేదు డ్రై ఫ్రూట్ లస్సీ అంట, సాయంత్రం దాకా కాసేస్తుంది. నేను అంటాను పోనీ ఒక రోజు ఉండలేవు కదా, ఒక్క పూటే ఉండు. కానీ దొంగ పనులు ఎందుకు? నేను ఎవరిని మెడ మీద కత్తి పెట్టాడు ఉపవాసం ఉంటావు సత్తావని, నీ ఆరోగ్యం సహకరించినట్టు నీకు అలవాటన్నింటి చేయి. ఒక పూట ఉండగలవు, ఉండవు. ఒక్క పూట కొంతకాలం 1 రోజు ఉండగలవు, ఉండిపోని. మన మామూడు ఒకటి తగిలాడు, నేను రాత్రులే ఫాస్టింగ్ అన్నాడు. పోన్లే ఉంటే అసలు పగలు ఎప్పుడు గ్యాపెత్తలేదాడు. మామూలు తింటే రోజుకు 3 సార్లు కదా. 3 సార్లు ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తింటానే ఉన్నాడు. రాత్రులు తింటలేదు కదన్నా. ఒక్క భోజనం మాని 5 భోజనాలు పెంచేసావు కదరా. ఇప్పుడు రాత్రి మానకపోతే ఇంజిన్ ఫెయిల్ అయిపోద్ది, ఇంక అరగదు. ఇంకా ఇంత తిండిపోతుడికి ఆడెవడో చెప్తాడు కదా, అదే బెటర్ అనిపిస్తుంది. అది యూదులకి మనకు కాదంటే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అజ్ఞాతములో అంత కారములు అజ్ఞానములు ఉండిపోయి ప్రియులారా కడుపు మార్చుకున్నాను. దేవుడు నన్ను బలపరిచాడు. 4 AM బిర్యానీ హల్లెలూయా. చలో, మీరు ఇంత త్వరగా భిన్నమైన సుమార్త తిరిగిపోయారు చూడు. ఇలాంటి ఉపదేశాలు విని, ఇలాంటి అభిషేకంలో పెరిగి, ఇలాంటి నడిపింపులు పెరిగి అసలు ఎట్ట సాటిస్ఫై అయిపోయారా చెప్పరా? అబ్రహాము గుడారంలో ఉండి అనండి, సొదొమకి వెళ్ళావు, తెలియకి వెళ్ళావు. అది దేవుని తోట వల్లే కనబడి వెళ్ళావు. ఏదైనా అనుకోని వెళ్ళిన తర్వాత కనపడిందిగా, అమ్మ అని పారిపోయి రావాలిగా. సొదొమకి వెళ్ళటం వింత కాదు, తెలియక సెటిల్ అయిపోవడం వింత. కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళిపోతాం నీచం. ఫోన్లే అనుకుందాం. వెళ్ళాక అక్కడ పద్ధతులు చూసి నిజదేవుడు లేడు, విగ్రహాలను చూసి లేదు, 3 చచ్చిపోయారు. అప్పటికి రాలా. దేవుడు తన ప్రజలను దర్శించుటకు వారికి మరలా ఆహారం ఇచ్చాడు అని తెలిసి అప్పుడు వచ్చారు తప్ప, అమ్మో ఇక్కడికి వచ్చాక భర్త చచ్చిపోయారు, 2 కొడుకులు చచ్చిపోయారు, వద్దమ్మా ఇది డేంజర్ అమ్మా, వెళ్ళిపోదామమ్మా, ఇక్కడ సావు ఉంది, ఇక్కడ జీవం లేదు, రొట్టెలు దొరుకుతున్న వస్తే పేనమే పోతుంది నాయన, వెళ్ళిపోదా. దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు వారిని మరలా దర్శించనని విని అప్పుడు బయలుదేరారు. ఇక్కడ ఫుల్గా దొరుకుతుంది. అంటే 3 చచ్చిపోయినా సబ్జెక్ట్ ఇదేనా? నా మీద బ్లేడెత్తారు మరి అంటేని. భర్త చచ్చిపోయి 2 కొడుకులు చచ్చిపోయారు, 3 విధురాలు పెరిగారు. అప్పుడు కానీ అయ్యా ఈ స్థలంలో జీవం లేదు, ఏదో శాపం ఉంది, బతుకుతాం వచ్చాం, ఎక్కడికి చచ్చిపోతాం, వద్దమ్మా వెళ్ళిపోతాం, గుళ్ళోకి వెళ్ళిపోతాం, ఆయన సన్నిధిలో ఉందా. తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు వారిని మరలా దర్శించనని విని వారు బయలుదేరారంట. మరణం కన్నా ఇంక పెద్ద పనిష్మెంట్, శిక్ష, పరిస్థితి, శ్రమ ఏమి రావాలి? అది వచ్చాక కూడా సబ్జెక్ట్ ఇదే అయితే ఇక నమస్కారం పెడతామే వాళ్ళకి. మనం ఇంకేం చెప్పాలా? జీవితంలో ఒక మనిషికి అంతకన్నా శ్రమ, పరీక్ష ఇంకేమి రావాలా? అందులో కూడా నువ్వు ఇట్టే పరిస్థితి అయితే బిడ్డలారా, నా ప్రశ్న, ఇలాంటి ఉపదేశం, అభిషేకం, నడిపింపు, ఆరాధనలు అన్నీ చేసి సొదొమ ఎట్ట సెట్ అయింది నీకు?
మోయాబులు ఎట్లా ఉండగలిగావు సుమారు 10 ఏళ్ళు? ఏంది ఇది? అది తేడా ఉంది. నడిపి అన్నీ బయటకు వచ్చారు కదా. పరమగీత కరికి ఏమంటుంది? అయ్యా ఇది జతగాండ్ల మంద, ఇది ప్రియుని మంద కాదు, నాకు దారి చెప్పి బయటికి వెళ్ళిపోతా, ప్రిపేర్ అయిపోయి తెచ్చి నాకు వద్దు. ఆరాట ఉండాలిగా నీకు కూడా. చూసా ఇంటి ఇక్కడ నడిపింపు కరెక్ట్గా లేదే, ఇక్కడ ఆత్మ సంబంధంగా లేదు, రాకడ సిద్ధపరిచి ఏర్పాట్లు లేవు. అమ్మో ఇది మన ప్లేస్ కాదని బయటకు వచ్చారు కదా. తెలియకి వెళ్ళావు, వచ్చాము మళ్ళీ వస్తామా, సెటిల్ అయిపోదాం. సొదొమరాజు ఫ్రెండ్ అవుతాడు, మోయాబులు పిల్లల్ని ఇస్తారు, అందరు కలిసి అక్కడ నాశనం అయిపోతారు. ఆశ్చర్యం ఎందుకు అవుతుంది తెలుసా? భిన్నమైన దాని వైపు తిరిగిపోతున్నారు. మరొక మాట చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 6:11-12. 2 కొరింథీ పత్రిక 6. ఓ కొరింథీయులారా, అయ్యా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఇంకేం లేదు, ప్లెయిన్గా మర్మలేమి లేవు, తేడాగా చెప్పేస్తున్నా. ఏంటది? మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. చూసారా? ఓ కొరింథీయులారా, పాస్టర్ గారు విశ్వాసులకు లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఓ నా ప్రియమైన సంఘమా, మీ ఎడల మా అంతఃకరణం విశాలపరచబడి ఉన్నది, ఎప్పుడూ సంకుచితంగా లేదు, కానీ మీ హృదయమే మా ఎడల సంకుచితంగా ఉన్నది. ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడు? భిన్నమైన సువార్త వైపు తిరిగిపోతాం ఆశ్చర్యం కలిగించింది. దైవజనుడు నా ఇల్లు, నా కుటుంబం, నా సుఖం, నా తిండి, నా బంధువులు అనుకోకుండా నా బిడ్డలు అనుకొని, మేమంతా ఒక కుటుంబం అనుకోండి, వారి కోసం ప్రయాసపడి, వారి కోసం కష్టపడి, వారి కోసం ఖర్చు పెట్టి, వారి కోసం తాను ఖర్చు అయిపోయి, వారి క్షేమాభివృద్ధి కోసం నేను నాది నాకు అనుకోకుండా మనము అనుకొని ఇంత విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటే, వాళ్ళు మాత్రం దైవజనుని పట్ల చాలా సంకుచితంగా ఉన్నారంట. బాధపడి రాస్తున్నాడు పౌలయ్య గారు. ప్రియులారా, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితంగా ఎప్పుడూ లేదు, విశాలంగా ఉండింది. మీరు మాత్రం మా విషయంలో చాలా సంకుచితంగా ఉన్నారు. మన విషయంలో దైవజనుడు ఎట్లాంటి ప్రేమతో ఉన్నాడు, ఎట్లాంటి భారం కలిగి ఉన్నాడు, ఎట్లాంటి బాధ్యత కలిగి ఉన్నాడు. అవసరమైతే పని చేయడానికి, కష్టపడడానికి, ఖర్చు పెట్టడానికి సిద్ధపడే రకమా? మనకెందుకురా బాబు, మరి ధైర్యం ఉండండి ప్రార్థన చేద్దాం అని వెళ్ళిపోయే రకమా? మన పట్ల అతని హృదయం విశాలంగా ఉందా, సంకుచితంగా ఉందా? మరి మన హృదయం అతని పట్ల ఎట్లా ఉంది? సంకుచితంగా ఉందా, విశాలంగా ఉందా? పౌలు గారు అంటాడు, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితంగా లేదు, విశాలపరచబడింది, కానీ మా ఎడల మీ హృదయం చాలా సంకుచితంగా ఉంది. 3 ముక్కల్లో ముగిస్తున్నాను. శ్రమలు క్రైస్తవానికి సహజం, ఆశీర్వాదం, సంపూర్ణతకి ఏకైక మార్గం, కనుక అది వింత కాదు. మరి ఏమిటి వింత? ఎన్ని శ్రమలు వచ్చినా మనము నశించిపోకుండా సాక్ష్యంగా నిలబడటం లోకానికి వింత. 2వ మాట ఏమిటి వింత? అపోస్తుల బోధలో ఈ పునాదిపై ఈ ఉపదేశములు, అభిషేకులు, నడిపింపులు ఎదిగి కూడా ఒక మోయాబు లాంటి చోట, సొదొమ లాంటి చోట హాయిగా సెటిల్ అయిపోవటం చాలా వింత. భిన్నమైన సువార్త తిరిగిపోవటం వింత. 3వది, తమ హృదయాలు విశాలపరుచుకొని, తమకు అసలు పర్సనల్ లైఫే లేదన్నట్టుగా, తమకు వ్యక్తిగత జీవితమే లేదన్నట్టుగా, నేను నా సుఖం, నేను నా ఇల్లు, నేను నా బంధువులు అనుకోకుండా, మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం కష్టపడుతున్నవారు, ప్రయాసపడుతున్నవారు, ఖర్చు పెడుతున్నవారు మన దైవజనులు అయితే, ఒకవేళ మన పట్ల వారి హృదయం ఎంత విశాలంగా ఉందో, వారి పట్ల కూడా మన హృదయం అంతే విశాలంగా ఉండకపోతే అది వింత. మన ఎడల విశాల హృదయం కలిగిన వారి పట్ల కూడా సంకుచితమైన హృదయంతోనే మనం బ్రతికేదొక వింత. అందుకే అంటున్నాను, దైవ సేవకుల పట్ల పానములు త్యాగము చేయడానికి సిద్ధపడి ప్రయాసపడుతున్న సేవకుల పట్ల సంకుచిత హృదయం కలిగి ఉండటం ఒక వింత. అపోస్తుల బోధలు పెరిగి కూడా భిన్నమైన బోధలతో తిరిగిపోవటం ఒక వింత. శ్రమలు కాదు వింత, ఇది ఈ ప్రవర్తన వింత. బిడ్డలారా, మన సాక్ష్యంతో లోకానికి విందగా ఉందామా? ఏది అగ్నివంటి మహాశ్రమలు కూడా కాలకుండా చూసే వరకు ఒక వింతగా సాక్ష్యం నిలబడదామా? లేకపోతే ఏది పడితే అది విని ఎటు పడితే చెదిరిపోయి దైవజనుల పట్ల మన హృదయాలు సంకుచితంగా పెట్టుకొని
సేవకులకు ఒక వేదనాకరమైన వింతగా నిలబడదామా? ఒక మంచి తీర్మానంతో, మంచి ఆలోచనతో దేవునికి మహిమ తెచ్చే, సాక్షార్థంగా నిలిచే, శ్రమలలో కాలక ప్రకాశించే ఒక మంచి వింతగా మారి దేవుని మహిమ పొందుదాం. ఆ కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం.